సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. కాకినాడలో కృష్ణమోహన్ అనే ఒక ఆయన్ని పెళ్లి పేరుతో మోసం చేసింది ఒక అమ్మాయి అంటూ కూడా వార్త హల్చల్ అవుతోంది. అయితే దీనికి సంబంధించి ఆయన స్పందించడం జరిగింది. ఆ అమ్మాయి నన్ను మోసం చేసింది, పెళ్లి చేసుకుంటానని చెప్పి వాళ్ళంతా కూడా నన్ను మోసం చేసి నా దగ్గర నుంచి నగదు తీసుకున్నారంటూ కూడా చెబుతున్నారు. దానికి సంబంధించిన కొన్ని ప్రూఫ్స్ కూడా ఆయన చూపిస్తున్నారు. అయితే మరో పక్క పెళ్లి చేసుకుంటానన్న యువతి ఎవరైతే ఉందో తన వెర్షన్ అయితే వేరుగా ఉంది. నాకు ఇష్టం లేకుండానే నేను ఈ పెళ్లికి ఒప్పుకున్నాను, కేవలం మా పేరెంట్స్ వల్ల మాత్రమే అంటూ కూడా తన వెర్షన్ చెబుతోంది. అయితే ఆయన చేసిన ఆరోపణల్లో ప్రధానంగా ఈ అమ్మాయికి ఆల్రెడీ పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు అంటూ కూడా ఆయన చెబుతున్నాడు. ఆ భర్త పేరు కూడా చెబుతున్నాడు. ఓ ముస్లిం ఆయన్ని పెళ్లి చేసుకుంది, ఇద్దరు పిల్లల తల్లి తను. ఇవన్నీ తెలియకుండా నన్ను మోసం చేసి నా నుంచి నగదుని అలాగే నగల్ని కూడా వాళ్ళు తీసుకున్నారు అంటూ కూడా ఆయన చెప్తున్నాడు. అయితే ప్రస్తుతం ఎవరైతే ఉన్నారో ఈ బాధితురాలు ఎవరైతే ఉన్నారో నీరజ అని పేరైతే ఆయన చెబుతున్నాడు. అసలు ఏం జరిగింది ఏంటి, నిజంగా తన పేరు నీరజయేనా ఏంటి, ఇవన్నీ కూడా కనుక్కున్నా. నీ పేరేంటి అసలు? చిన్ని మేడం. అంటే అసలు పేరేంటి? చిన్ని. చిన్ని. అంటే కొంతమంది ప్రియా అని నీ పేరేదో చెప్తున్నా. అదంతా ఫేక్. నా పేరు చిన్ని. చిన్ని. ఇప్పుడు ఎవరైతే ఉన్నారో కృష్ణమోహన్, నీతో ఎంగేజ్మెంట్ అయిన కృష్ణమోహన్ ఎవరైతే ఉన్నారో ఆయన నీ పేరు నీరజ అని చెబుతున్నారు. వాళ్ళు కావాలని అలా చెప్తున్నారు. నా పేరు నీరజ కాదు. గతంలో నీకు పెళ్ళయిందా? అసలు నాకు మ్యారేజ్ కూడా కాలేదు, ఎవరు లేరు కూడా. ఆయన కావాలని చెప్పి అలా ఫేక్ చేస్తున్నాడు. అసలు ఈ సంబంధం నీకు ఎలా వచ్చింది? మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్ తీసుకొని వచ్చింది. వాళ్ళేమో నేను చేసుకొని నాకు ఇష్టం లేదు అని చెప్తే బలవంతంగా కూర్చోబెట్టారు. నాకు వద్దు వద్దు అని చెప్పినా కూడా వాళ్ళు బలవంతంగా కూర్చోబెట్టి చేశారు. తర్వాత నేను ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మా పెద్దమ్మకి చెప్పాను, ఇలా ముసలాయన్ని తీసుకొచ్చి పెళ్లి చేసుకో అంటున్నారు అని చెప్పి. ఇప్పుడు జనరేషన్ అయితే మారిపోయింది. మనకి ఇష్టం లేని పని మన పేరెంట్స్ చెప్పినా సరే చేసే ఆ స్థితిలో అయితే ఎవరు లేరు. కానీ నీకు నచ్చకుండానే నిశ్చితార్థం వరకు, ఇప్పుడు పెళ్లి చూపుల వరకు ఓకే, నిశ్చితార్థం కూడా చేసేసారు కదా. సో అంతవరకు వస్తున్నప్పుడు నువ్వు ఎందుకు ఖండించలేదు? నిశ్చితార్థం ఏమీ కాలేదు. నాకు కూర్చోపెట్టేసి చీర కట్టి కూర్చోపెట్టి అవన్నీ చేతిలో పెట్టి నార్మల్ గా ఫొటోస్ వద్దన్నా కూడా బలవంతంగా ఫొటోస్ కూడా తీసేశారు. నవ్విచ్చడం అలాంటివి చేసి ఫొటోస్ తీసేశారు. వాళ్ళు కావాలని చేశారు ఇదంతా. ఇప్పుడు నీ మీద అయితే ఆయన ప్రధానంగా ఆరోపణలు ఏంటంటే ఇలాగే చాలా మందిని మోసం చేశారు, తనకి ఆల్రెడీ పెళ్ళయ్యి పిల్లలు ఉన్నారు, పేరు కూడా చెబుతున్నాడు ఆయన. నీ భర్త పేరు షేక్ సంథింగ్ ఏదో ఒక ముస్లిం పేరు చెప్తున్నాడు. ముస్లిం మైనారిటీకి చెందిన ఒక ఆయన్ని చేసుకున్నది ఆ అమ్మాయి, పిల్లలు ఉన్నారు, గతంలో కూడా ఇలాంటి మోసాలు అనేది పాల్పడ్డారు అంటూ ఆరోపణలు చేస్తున్నాడు. నీకు 6 లక్షల వరకు క్యాష్ ఇచ్చానంటున్నాడు. మరో పక్క విజయవాడ ఏలూరులో నీకు ఒక ఫోన్ కూడా కొనిచ్చానంటూ కూడా ఆధారాలు చూపిస్తున్నాడు. అవన్నీ రుజువులు తీసుకురమ్మని చెప్పండి. నాకు పిల్లలు ఉన్నది, నాకు హస్బెండ్ ఉన్నది, వాళ్ళిద్దరిని కూడా తీసుకొని రమ్మనండి. నేను ఎక్కడికైనా వస్తాను. నాకు పిల్లలు లేరు, నాకు పెళ్లి కాలేదు, ఉన్నారు అని చెప్పి వాళ్ళు తీసుకురమ్మనండి. నా పిల్లల్ని కూడా నా హస్బెండ్ ని. నాకైతే ఎటువంటి బంగారం ఇవ్వలేదు, ఏమీ ఇవ్వలేదు, ఫోన్ కూడా కొనిచ్చలేదు. ఆయన నాకు రారా అని చెప్పి బ్లాక్ మెయిల్ చేశాడు. నేను రానన్నానని చెప్పి ఇలా స్ట్రోల్ చేస్తున్నాడు మొత్తం. అంటే తన ఆధారాలు చూపిస్తున్నాడు కదా. అవన్నీ ఫేక్ మేడం. అసలు అవుతుంది. ఇప్పుడు నీతో కాల్స్ చేసి నువ్వు కాల్ మాట్లాడిన రికార్డింగ్స్ వినిపిస్తున్నాడు. వీడియో కాల్ చేసిన వీడియో కాల్ ని కూడా రికార్డ్ చేసి ఆయన చూపిస్తున్నాడు. నేను మాట్లాడింది కాల్ అప్పుడు కాదు, ఫస్ట్ వీళ్ళు మాట్లాడిచ్చినప్పుడు మాట్లాడినవి అవన్నీ. నాకైతే కూడా సబ్మిట్ చేసావు కదా, అది ఫేక్ అంటున్నారు. అసలు నేను ఆధార్ కార్డు అసలు ఏమీ అయితే ఇవ్వలేదు ఆయనకి. అంటే నీ డీటెయిల్స్ అన్ని మరి ఎలా వెళ్తాయి నాకు తెలీదు. అది నేనైతే ఆధార్ కార్డు అసలు ఏమి ఇవ్వలేదు. నేను ఆధార్ కార్డు అవన్నీ ఇస్తే నా పేరు మరి ఆధార్ కార్డు నేమ్ చెప్పకుండా ఫేక్ నేమ్ ఎందుకు చెప్తున్నారు మేడం? అసలు ఈ నిశ్చితార్థం ఏ రోజు జరిగింది, అంటే ఏ తారీఖులో జరిగింది? నాకు ఆ డేట్ కూడా గుర్తులేదు అసలు. అప్పటి నుంచి అంటే దాదాపు ఎన్ని రోజులు అయ్యి ఉంటది? ఒక 3 months అవుతుంది. 3 months అవుతుంది. అప్పటి నుంచి కూడా ఆయన ఏమీ ఇది చేయలేదు. రారా అని చెప్పి కాకినాడ వస్తే నీకు మాట్లాడేసి పంపించేస్తాను, ఒక్కదానివి రా అని చెప్పి చేస్తుంటే నేను రాను అని చెప్పానని చెప్పి మా పెద్దమ్మ గారేమో వార్నింగ్ ఇచ్చారు. వార్నింగ్ ఇవ్వడం వల్ల ఇదంతా కావాలని చెప్పి ఇది చేస్తున్నాడు. మీది ఏలూరు అన్నావు కదా, ఈ కార్యక్రమం అంతా జరిగింది రాజమండ్రి. అసలు ఈ సంబంధం ఎవరు తీసుకొచ్చారు? మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్ తీసుకొచ్చారు.
అంటే ఇప్పుడు ప్రస్తుతానికైతే మీ మదర్ గా ఎవరైతే చెప్తున్నారో ఆవిడ, కానీ ఆ ఫొటోస్ లో అది కూడా మీ అమ్మగారు ఎక్కడ కనిపించట్లేదు. ఆవిడ మా మమ్మీ కాదు, మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్. అదే అంటున్నాను, మీ మమ్మీ వాళ్ళ ఫ్రెండ్ నీతో పాటు అన్ని ఫొటోస్ లోను కనిపిస్తున్నారు. ఆ నిశ్చితార్థం ఫొటోస్ ఏవైతే ఉన్నాయో మా మమ్మీ గారిని వెనకాల నుంచోనంటే శిరీష అన్న ఆవిడ కూడా మొత్తం అందరూ తీసుకొచ్చి పక్కన ఇలా నుంచోబెట్టి చేయి పట్టుకున్నారు. మీ అమ్మగారికి ఈ పెళ్లి ఇష్టం లేదు. మా మమ్మీ గారికి కూడా అసలు ఈ పెళ్లి మీ అమ్మకి ఇష్టం లేకుండా ఇంతవరకు ఎలా వచ్చింది అసలు? మేము వద్దని చెప్పేసాం కూడా, ఆయన సరే అని చెప్పాడు కూడా. నాకు ఫీవర్ అని ఫోన్ చేశాడు, ఫీవర్ వచ్చింది మా అమ్మాయి మాట్లాడదు అని చెప్పేసి మా మమ్మీ గారు ఇంకెప్పుడు చేయకండి, మా అక్క వాళ్ళు తిడుతున్నారు, మీకు ఇచ్చి చెయ్యి, మీ వయసు కూడా చాలా పెద్దది అని చెప్పి వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇప్పుడు నేను నీకు ఒక ఫోటో చూపిస్తాను. ఈ ఫోటోలో నువ్వు ఒక అమ్మాయితో పాటు ఉన్నావు కదా, మీ పాప అని చెప్పి నీకు పెళ్ళయింది, పిల్లలు ఉన్నారని చెప్పి ఫోటో చూపిస్తున్నారు. ఈ పాప ఎవరు అసలు? మా అక్క వాళ్ళ అమ్మాయి, మా పాప అయితే కాదు. మా ఇంటి దగ్గరికి వచ్చి అది కూడా అడగండి, ఆ పాప ఎవరో వాళ్ళే చెప్పేస్తారు. ఓకే, ఇంకొక ఫోటో కూడా నేను చూపిస్తాను. ఈ ఫోటోలో ఉన్నది తనే అని చెబుతున్నారు. తన మెడలో కూడా మీరు చూసుకోవచ్చు నల్ల పూసలు ఉన్నాయి, అంటే ఆల్రెడీ పెళ్ళయింది. ఈ ఫోటోలో ఉన్నది ఎవరు? మా సిస్టర్. ఓకే, ఈ ఫోటోలో ఉన్నది తన సిస్టర్ అన్నమాట. అంటే ఆల్రెడీ పెళ్ళయింది అనడానికి ప్రూఫ్ అయితే ఈ ఫోటోని చూపిస్తున్నాడు ఆయన. ఎందుకంటే ఈ ఫోటోలో నల్లపూసలు ఉన్నాయి. పెళ్ళైన వాళ్ళు ఆ స్త్రీలు ధరించే నల్లపూసలు అయితే ఈ ఫోటోలో మనకు కనిపిస్తున్నాయి. ఇదే ప్రధాన ఆధారంగా ఆయన చూపిస్తున్నాడు. అలాగే ఈ అమ్మాయి అయితే వాళ్ళ అక్క కూతురు అని చెబుతోంది. ఈ ఫోటోల్ని ఆధారంగా చేసుకొని ఒక ఫేక్ న్యూస్ అయితే ప్రచారం చేస్తున్నాడు అని అయితే ఆయన చెబుతున్నారు. దీనికి సంబంధించి ఏం చెప్పు? ఆయన అలా స్ప్రెడ్ చేస్తున్నారు కదా వార్త. మరి నువ్వు అన్నదేమో మీ అక్క కూతురు, ఇక్కడ ఉన్నదేమో మీ అక్క. సో ఇవన్నీ మరి ప్రూఫ్ గా అసలు ఈ ఫోటోస్ అన్ని ఆయన దగ్గరికి ఎలా వచ్చి ఉంటాయి? మా మమ్మీ నంబరు వీళ్ళ దగ్గర నుంచి తీసుకున్నారు. పెళ్లి సంబంధం చూసారు కదా, మా మమ్మీ స్టేటస్లు పెట్టుకుంటుంటే అవన్నీ స్క్రీన్ షాట్లు తీసారు. కావాలంటే దానిపైన నేమ్ కూడా ఫీడ్ చేసుకుని ఉంది. స్క్రీన్ షాట్లు తీసి కావాలని ట్రోలింగ్లు పెడుతున్నాడు. నేను రాను అని చెప్పానని, పెళ్లి చేసుకోను అన్నానని. మరి పెళ్లి చేసుకోను అని నువ్వు ముందే ఎందుకు చెప్పలేదు అంటున్నాను. ఇప్పుడు నీకు నచ్చలేదు, మీ మదర్ ఎవరైతే ఉన్నారో ఆవిడికి నచ్చలేదు, కేవలం మీ మదర్ ఫ్రెండ్ తీసుకొచ్చారని ఒకే ఒక కారణంతో నువ్వు ఆయన పక్కన కూడా సంతోషంగానే కూర్చుని ఉన్నావు అన్ని ఫొటోస్ లోను. సో ఇదెలా జరుగుతుంది మరి? నేను స్టార్టింగ్ లోనే చెప్పేసి అప్పుడు బలవంతం చేస్తున్నారని కూర్చొని ఉన్నాను. ఇంటికి వెళ్ళంగానే నాకు వద్దు అని చెప్పేసాను. కావాలంటే వాళ్ళందరినీ కనుక్కోండి, ఎవరైతే ఉన్నారో వాళ్ళని. ఈ 3 నెలల్లో కూడా నువ్వు ఆయనతో ఫోన్ మాట్లాడడం గానీ, వీడియో కాల్స్ చేయడం గానీ ఇలాంటివి ఏం చేయలేదా? నేను అసలు వెళ్ళిపోయిన తర్వాత, మాట్లాడేసిన తర్వాత, ఇంకా తర్వాత నుంచి నేను అసలు ఆయన మాట్లాడలేదు. మమ్మీ గారు వార్నింగ్ కూడా ఇచ్చారు. ఆయన బర్త్డేకి కాల్ చేస్తే మా అమ్మాయి మాట్లాడదు, మా అమ్మాయికి ఇచ్చి చెయ్యం, కాల్ చేయొద్దు అంటే ఎలా చేయకుండా ఉంటారో నేను కూడా చూస్తాను, ఎవరిని చేసుకోకుండా ఏమో మీ అమ్మాయిని బ్యాడ్ చేసేస్తానని చెప్పి మా మమ్మీకి కూడా బెదిరించాడు.